ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు అదే జగన్పై విమర్శల శస్త్రాలు ఎందుకు సంధిస్తున్నారు? రాజన్న బిడ్డల మధ్య ఈ దూరం కేవలం రాజకీయమా లేక ఆస్తి వివాదమా? నేటి మన స్పెషల్ రిపోర్ట్లో షర్మిల జగన్పై చేస్తున్న విమర్శల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వీడియోలో విశ్లేషిద్దాం. ముఖ్యంగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడం మెయిన్ రీజన్ అనుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తెలంగాణలో కూడా కొనసాగించాలని షర్మిల భావించడం ఇదొక మెయిన్ రీజన్ అనుకోవచ్చు. దీనికి జగన్ మద్దతు లభించకపోవడం షర్మిల వాదన. నేను కష్టపడి పార్టీ కోసం పనిచేశాను, కానీ నాకు గుర్తింపు దక్కలేదు. జగన్ వర్గం వాదన ఏంటంటే 2 రాష్ట్రాలలో పార్టీ ఉంటే ఇబ్బందులు వస్తాయి కదా జగన్ భావించడం. ఇక్కడ ఆస్తి వివాదాలు మరియు కోటా సరస్వతి పవర్ షేర్లు వ్యవహారంలో మరియు ఇతర ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలు. మరి జగన్ స్వయంగా తన చెల్లిపైనే కోర్టుకు వెళ్ళడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆస్తుల కోసం సొంత చెల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి ప్రజలకేం న్యాయం చేస్తాడు అని ప్రశ్నించింది షర్మిల. విజయమ్మ పాత్ర ఏంటంటే 2 పిల్లల మధ్య నలిగిపోతున్న తల్లిగా విజయమ్మ స్పందన. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా రావడం ప్రధాన విమర్శ. రాష్ట్ర అప్పుల పాలు కావడం, వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగకపోవడం, అదేవిధంగా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలపై విమర్శలు రావటం. ఇక్కడ ప్రత్యేక హోదా అంశంలో జగన్ మౌనం వహించటం. షర్మిల నేరుగా జగన్ వ్యక్తిత్వాన్ని, పరిపాలనను టార్గెట్ చేయటం ఇక్కడ మెయిన్ విషయం. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న వారిని జగన్ కాపాడుతున్నారని షర్మిల ఆరోపణలు చేసింది. సునీత అంటే వివేకానందరెడ్డి కుమార్తెకు మద్దతుగా నిలబడటం. ఈ అంశం వైఎస్ కుటుంబ అభిమానుల్లో చీలిక తీసుకురావటం. రాజకీయం అంటేనే వ్యూహాలు ప్రత్యూహాలు కలయిక, కానీ ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ళు ఇలా వీధిని పడటం వైఎస్ఆర్ అభిమానులను కలిసివేస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ పోరు ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను తెలపండి. షర్మిల విమర్శల్లో నిజముందా? కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.